ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోబు 3వ అధ్యాయం 10వ వచనం. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడదును. యోబు తన పుట్టినరోజును శపించుట. అప్పుడు యోబు తన నోరు తెరిచి తాను పుట్టినరోజును శపించాడు. అతడు ఇలా అన్నాడు, నేను పుట్టిన ఆ రోజు ఉండకుండా పోవునుగాక. పిల్లవాడు పుట్టాడు అని చెప్పబడిన ఆ రాత్రి ఉండకుండా పోవునుగాక. అది పోవునుగాక. ఆ రోజు చీకటి అవునుగాక. ఆ రోజును దేవుడు లక్ష్య పెట్టకుండానుగాక. ఆ రోజును వెలుగు ప్రకాశింపకుండానుగాక. ఆ రోజు మరణాంధకారం అవునుగాక. ఆ రోజును ఒక మేఘము కప్పివేయనుగాక. నేను పుట్టిన ఆనాటి వెలుగును కారు మేఘాలు భయపెట్టి వెళ్ళగొట్టునుగాక. గాఢాంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక. ఆ రాత్రి సంవత్సరము దినములలో ఒకటిగా ఎంచబడకుండానుగాక. ఆ రాత్రిని ఏ నెలలో కూడా చేర్చవద్దు. ఆ రాత్రి ఎవడును జననం కాకపోవనుగాక. ఆ రాత్రి ఏ ఆనంద శబ్దం వినబడకుండా ఉండునుగాక. శాపాలు పెట్టే మంత్రగాళ్ళు నేను పుట్టిన ఆ రోజును శపించెదరుగాక. సముద్రపు రాక్షసికి కోపం పుట్టించుట ఎట్లో ఎరిగిన మనుషుల వారు. ఆనాటి వేకువ చుక్క చీకటి అవునుగాక. ఆ రాత్రి ఉదయం వెలుగు కోసం కనిపెట్టి ఉండునుగాక. కానీ ఆ వెలుగు ఎన్నటికీ రాకుండానుగాక. ఆ రోజు రాత్రి సూర్యోదయపు మొదటి కిరణాలు చూడకుండానుగాక. ఎందుకనగా ఆ రాత్రి నా తల్లి గర్భద్వారాలను మూసివేయలేదు. అది నా కన్నుల నుండి కష్టాన్ని దాచలేదు. Praise the Lord. May God bless our India.